రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ స్వగృహ టవర్లో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 20లోగా వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాజీవ్ స్వగృహలో అపార్ట్మెంట్ టవర్లు పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిని బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వేలం వేయాలని నిర్ణయించారు. దీంతో వేలంపాట ద్వారా 1,500 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కొంతవరకు నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లతో పాటు ఓపెన్ ఫ్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలంతో అమ్మనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు హౌసింగ్ అధికారులు. వేలంతో వచ్చిన ఆదాయంతో ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు హౌసింగ్ టౌన్షిప్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మంలోని పోలేపల్లి ప్రాంతాల్లో అసంతృప్తిగా ఉన్న టవర్లను మొత్తంగా అమ్మనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కురుమలగూడలో 20, చందానగర్లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తయిన ఫ్లాట్లు, మేడ్చల్ మల్కాజిగిరి గాజుల రామారంలో 5 టవర్లలోని పూర్తికాని నిర్మాణం, పోచారంలోని పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంతృప్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్పల్లిలోని 69 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్లోని 45 ఓపెన్ ప్లాట్లను విక్రయించడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతో పాటు 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని వేలంలో విక్రయించనున్నారు. కేపీహెచ్బీ 4వ ఫేజ్లో ఖాళీగా ఉన్న 7 ఎకరాల 33 గుంటల విస్తీర్ణంలో ఖాళీ భూములను, అదే కాలనీలో ఉన్న 2 ఓపెన్ ఫ్లాట్లను అమ్మనున్నారు. అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, ఎస్ఆర్ నగర్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాలుకు చెందిన 2,605 చదరపు గజాలను వేలంలో అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్లోని 22,285 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మరో కమ్యూనిటీ హాల్ 37,070 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తయ్యే స్థితిలో ఉంది. కూకట్పల్లిలోని కొన్ని ఫ్లాట్స్ వేలానికి హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, కేపీహెచ్బీ 7-9 ఫేజ్లలో మొత్తం 19 ఫ్లాట్స్ వేలం వేయనున్నారు. ఇక్కడ గజం ధర 80,000 నుంచి 1,50,000 వరకు అధికారులు ఖరారు చేశారు. ఈ నెల 11న కేపీహెచ్బీ కమ్యూనిటీ హాల్లో వేలం వేయనున్నట్లు నోటిఫికేషన్లో వివరించారు అధికారులు.